వెల్కమ్ టు స్టార్ జే మామ్ న్యూస్. నా పేరు బి మహమ్మద్ తయ్యూబ్. ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4th బ్లాక్ కౌన్సిలర్గా నేను ఎన్నికైనా. అంతో ఇంతో నేనే చదువు తక్కువ అంటే ఇంట్లో నేనే కాబట్టి మాకు అక్కడ ఊరు వదిలిపోయే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అది వ్యాపారం చేసుకుంటా అప్పటి నుంచి వ్యాపార రంగంలోనే నేను అల్లాదవిలా రాణించుకుంటూ ఉన్నాను. కాబట్టి మేము కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఫాలోవర్స్గా ఉన్నాము, ఓటర్స్గా ఉన్నాము. 2004 అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన చేసిన జనరంజకమైన పాలనలో మాకు ఒకటి వరం. ఆ కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీకి మేము ఫాలోవర్స్గానే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీని విపరీతంగా అభిమానించాము. బలమైన నాయకుడు అనేవాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆంధ్ర రాష్ట్రం ఈ పొద్దు కూడా విడిపోయేది కాదు. కాదన్నా, మీరు రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోండి, కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రంలో ఎంతోమంది యువకుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడము, రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వడము. ఈరోజు వందల వేల ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు మ్యాక్సిమం తీసుకుంటే, మీరు సర్పంచులు మ్యాక్సిమం తీసుకుంటే అంతా యువతే ఉన్నారన్న. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు రావడము, సమయం తక్కువ ఉండే అప్పుడు రావడమే సత్యనారాయణ కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ప్రతి ఇంట్లో ఏదైనా శుభకార్యం కానీ ఏదైనా జరిగినా కూడా ఏమిటికైనా కానీ హాజరవుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అందరినీ కలుపుకుంటూ పోయినాడు. కాబట్టి నేను అట్ ద సేమ్ టైం 2014 తర్వాత అన్న మాకు శంకరన్న అనే ఆయన మాకు ఫ్యామిలీ గ్రూపుల్లో షేర్ చేశారు. అనివ్యంగా పొద్దున్నే చూసేసరికి మీ పేరు కాకుండా వేరే వ్యక్తి పేరు వచ్చింది. ఎందుకు అడ్జస్ట్ అయిపోయే మనస్తత్వం నాదినా, అంతేగాని పార్టీకి కానీ ఇంకోరు కానీ ఎదిరించి వెన్నుపోటు పొడవడము, వారి మీద ఇంకోటి చేయడం అయితే నాకు చేత కాదు. ఒక మనిషి స్నేహితుడుగా ఉంటామనుకుంటే ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు స్నేహం చేస్తే ఆయన స్నేహితుడు కొంచెం దూరంగా పోతే ఎవరికైనా బాధ అవుతుంది. మీకు తెలిసిపోతుంది. ఎక్కడ కూడా మేము పార్టీని ఎవరు వ్యతిరేకించలేదు. నేను ఏమైతే చెప్తున్నా అంటే, ఒక 10 సంవత్సరాలు ఒక వ్యక్తితో ప్రయాణం చేసిన తర్వాత అందరికీ ఒక అఫెక్షన్ అనేది ఉంటుంది. ఆ అఫెక్షన్ మూలంగానే ఏదన్నా చిన్న మాటలు వచ్చింటా కానీ పార్టీకి అయితే ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ వ్యతిరేకం కాదు. ఫైనల్ పార్టీ సుప్రీం, అంతే. పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి అందరూ ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఉషమ్మ గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె ప్రతి పల్లె తిరుగుతుంది, ప్రతి ఇల్లు తిరుగుతుంది, ప్రతి కార్యకర్తని కలుస్తుంది, నాయకుడిని కలుస్తుంది. ఆమె ఒకటే అంటుంది, అన్న ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదన్నా, నా వైపు నుంచి ఏమన్నా ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. ఇంతకుముందు జరిగింది మీరు నాకు చెప్పొద్దండి. ఆమె బాగా డైరెక్ట్గా చెప్తాను. రవీంద్ర గారు ఉన్నారు కానీ సునీతమ్మ గారు ఉన్నారు. మేము ఓడిపోతూనే వచ్చినాం. కరెక్ట్. ఎందుకు ఓడిపోతూ వచ్చినామంటే, ఈ ఇంట్లో మంచి జరిగింటే నాకు ఓటేయండి, లేకపోతే అవసరం లేదు అన్న. నాకంటే మీరు పెద్దవాళ్ళు కావచ్చు, నాకంటే పెద్దవాళ్ళు ఈ కార్యక్రమం తర్వాత చూడొచ్చు. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు బీజేపీ పార్టీ అనేది ఎటువంటి పార్టీ అనేది మనందరికీ తెలుసు. ఒక వర్గానికో ఒక మతానికో సపోర్ట్ చేసే పార్టీ విధంగా అది తయారైంది. ఈరోజు ఎందుకు మీరు మన జరిగిన తెలంగాణ ఎలక్షన్లో కానివ్వండి, మన జరిగిన కర్ణాటక ఎలక్షన్లో కానివ్వండి, వాళ్ళ తప్పు అక్కడే జరిగింది. మళ్ళీ 2014లో ఆయన బీజేపీతోనే ఉన్నాడు, బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఏం చెప్పినారు, కేంద్రం మెడలు ఉంచుతాము, తెలుగుదేశం పార్టీ మెడల్ వస్తామని చెప్పి ఈయన తోడలు కొట్టి ఈ బ్రాండ్లకి పర్మిషన్ ఎప్పుడు దొరికిందో మీరు చూసుకోండి అన్న. ఈ బ్రాండ్లకి పర్మిషన్ ఎప్పుడు దొరికింది చూసుకోండి మీరు. అంతే కదన్నా, మీరు చూసుకోండి. ఈ బ్రాండ్స్కి పర్మిషన్ ఎప్పుడు దొరికింది చూసుకోండి. మాకు రాజకీయాలు ఏదో వారం 10 రోజులు చేసుకుంటామంతే. దాని తర్వాత మా అజెండా అంతా జనాలకు ఎటువంటి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ 5 ఏళ్ళు కూడా పరిపాలన చేశాను. కాబట్టి ఆ ముఖ్యమంత్రి అదే ధైర్యంతో ఉన్నాడు. ఆయన క్యాడర్ కూడా మేము అదే ధైర్యంతో ఉన్నాము. నా ఓపిక నశించినప్పుడు, నా సహనం వెళ్ళిపోయినప్పుడు ఒక ప్రభంజనం పుట్టుకొస్తుంది. ఆ ప్రభంజనంలో వీళ్ళంతా కొట్టుకుపోయి బంగాళాఖాతంలో పడిపోతారు. మీడియా ద్వారా కూడా నేను ఒకటే కోరుకుంటాను, ప్రజలకు కానీ మీకు కానీ ఇంకొకరికి కోరుకుంటాను కానీ, ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అని మాకు తెలిస్తే మా కోసం మంచి సలహాలతో పాటు ఆయన ఇచ్చిన కొన్ని సలహాలు మీరు కూడా పాటించి పేదవారికి ఒక పూట అన్నం కూడా లేకుండా పేదవారికి మీకు కనిపిస్తే వాళ్లకు సాయం చేయాల్సిందిగా స్టార్ జే మనం కోరుకుంటుంది.